సెక్రటరీ ఆదవ్ అర్జున ఆయన డిఎంకే పార్టీ రజనీకాంత్ని గతంలో బెదిరించింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి రాలేదు అంటూ ఆయన మార్చి 12న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే రజనీకాంత్ అప్పుడు కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ని చేశారు. టైం వస్తుంది, వెయిట్ చేయండి అంటూ ఒక మాట రజనీకాంత్ గతంలో మాట్లాడారు. అప్పుడు దానిపైన చాలామంది విశ్లేషకులు టైం వస్తుంది అని అంటే ఆయన మళ్ళీ రాజకీయాలకు రాబోతున్నాడా అంటూ చర్చ జరిగింది. సో మొత్తం మీద టీవీకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున గతంలో చేసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు రజనీకాంత్ స్టాలిన్ని కలిసిన తర్వాత రజనీకాంత్ విజయ్ని సీఎం అవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు అంటూ మాట్లాడుకొచ్చారు. దానికి రజనీకాంత్ స్పందిస్తూ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. విజయ్కి నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, కావాలనే ఇదంతా సృష్టిస్తున్నారు. మరోపక్కన స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు కాబట్టి నేను పరామర్శించడానికి నేను వెళ్ళాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి రజనీకాంత్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రజనీకాంత్ ఏం మాట్లాడారో. அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் கூட என்னுடைய 38-40 ஆண்டு நண்பர். என்னுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்துல தோல்வி வெற்றி சடகம் இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூர்ல தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமா இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில நட்பு முறையில அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் இங்க விஜய் சிஎம் ஆகக்கூடாது, போர் வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி போயிருக்காங்க, வேற ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேச ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அதுக்கு வாழ்த்துக்கள் சொல்லல அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்னு விஜய் மேல எனக்கு பொறாம. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேல எனக்கு ஏன் பொறாம? ஒருவேளை கமலஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாம வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது. கிடைக்காம இருக்கிறது கிடைக்காது. எனக்கும் விஜயருக்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன். நான் விஜய் நான் கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு என்ன இல்லை, கெட்ட பேரு. விஜய் என்ன பத்தி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நான் சின்ன வயசுல இருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவரு சிஎம் ஆனதுல எனக்கு என்ன போறான்? அது இவ்வளவு சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளவு பெரிய பவர்ஃபுல் சென்டர். இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரி. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடையா அப்ரிசியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. ஸ்டாலின் சாரை போய் பார்த்தது அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் கூட என்னுடைய 38-40 ஆண்டு நண்பர். என்னுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்துல தோல்வி வெற்றி சடகம் இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூர்ல தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமா இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில நட்பு. రజనీకాంత్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ విజయ్ని ఉద్దేశించి, విజయ్ ఎంజీఆర్ ఎన్టీఆర్ వయసులో వాళ్ళు 52 సంవత్సరాల వయసులో విజయ్ సాధించిన విజయాలు ఎన్టీఆర్ ఎంజీఆర్ కూడా సాధించలేకపోయారు. అంతా సక్సెస్ అయ్యాడు విజయ్. విజయ్కి నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. అలాంటి వ్యక్తితో నేను ఎందుకు పోల్చుకుంటాను? ఏవైతే వదంతులు వస్తున్నాయో అవన్నీ తప్పు. స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు మాత్రమే. ఆ మంచి మిత్రుడిని కలిసి పరామర్శించడానికి నేను వెళ్ళాను. అంతేకాని విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నాకు విజయ్, చీఫ్ మినిస్టర్ విజయ్ పైన నాకు ఎలాంటి అసూయ లేదు అంటూ రజనీకాంత్ ప్రెస్ ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మార్చిలో టీవీకే పార్టీకి సంబంధించిన, విజయ్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, విజయ్ని దగ్గరుండి గెలిపించిన వ్యక్తి అని చెప్పొచ్చు ఒక రకంగా. ఆ వ్యక్తి కూడా రజనీకాంత్ గురించి కొన్ని విమర్శలు చేశారు. అతని పేరు ఆదవ్ అర్జున. ఈ ఆదవ్ అర్జున మార్చి 12న డిఎంకే పార్టీ రజనీకాంత్ని బెదిరించింది కాబట్టే ఆయన రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి భయాలకు విజయ్ లొంగడు కాబట్టే విజయ్ సీఎం అయ్యాడు. ఇవాళ సీఎంగా విజయ్ ఉండడానికి ఆ కాన్ఫిడెన్స్, ఆ స్ట్రెంగ్త్ విజయ్ దగ్గర ఉన్నాయి, రజనీకాంత్ దగ్గర లేవంటూ విజయ్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ మార్చి నెలలో ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడు. అప్పుడు కూడా రజనీకాంత్ వాటిపైన స్పందిస్తూ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ పెట్టి చాలా క్లియర్గా, ఆ ట్వీట్లో టైమ్ అవైట్స్, ఎవ్రీబడి వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టు కొంత టైము
కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటూ రజనీకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అందరూ స్పెక్యులేట్ చేశారు, రానున్న రోజుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ అంశాన్ని కూడా రజనీకాంత్ ప్రస్తావించారు. రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మాట్లాడారు. ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు రజనీకాంత్ మీడియా ముందుకి వచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? కళ్యాణ బేసిక్ గా వరుసగా 2-3 రోజులు అంటే విజయ్ అధికారంలోకి వచ్చిన నేపథ్యం నుంచి కూడా రజనీకాంత్ మీద కొన్ని విమర్శలు, సోషల్ మీడియాలో కొత్త కథనాలు, విజయ్ ఫ్యాన్స్ కొంత రజనీకాంత్ ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి అంతా అసలు కారణం ఒకటే. బేసిక్ గా డిఎంకే పార్టీ ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ స్టాలిన్ ని నేరుగా ఇంటికి వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడేసి వచ్చారు. అప్పుడే కొంతమంది జనసేన విజయ్ పార్టీ టీవీకి సంబంధించిన పార్టీ కేడర్ వీళ్ళందరూ కూడా విజయ్ని అడ్డుకోకుండా విజయ్ని అడ్డుకునేదానికే రజనీకాంత్ నేరుగా స్టాలిన్ తో మంతనాలు జరుపుతున్నారు అని. ఆ తర్వాత రజనీకాంత్ వెంటనే బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో ఆశ్రమంలో 10 రోజులు ఉండడానికి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరో సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్ లో రజనీకాంత్ని ఉద్దేశించి సార్ ఇట్లా విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన నవ్వి నమస్కారం పెట్టి అక్కడ వెళ్ళిపోయారు. దాన్ని ఆయనకి అభినందనలు కూడా తెలపలేదు. సో దాని మీద ఆయన కొంత బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన వెంటనే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఒకటి ఆయన చాలా